హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీ నేమ్ విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అనే మహాతపస్వి దశరథ మహారాజు వద్దకు వెళ్ళాడు. అతను మహారాజును ఇలా అడిగాడు: మహారాజా, నేను ఒక యాగం చేస్తున్నాను, కానీ రాక్షసులు వచ్చి దాన్ని అడ్డుకుంటున్నారు. దయచేసి నీ కుమారుడు శ్రీరాముడు మరియు అతని తమ్ముడు లక్ష్మణుడు నా యాగాన్ని రక్షించేందుకు నాతో పంపించండి అని అడిగాడు. దశరథుడు చాలా ఆశ్చర్యపోయాడు. రాముడు ఇంకా చిన్నవాడు, రాక్షసులతో యుద్ధం చేయడం చాలా కష్టం అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సంతోషంగా నవ్వి ఇలా చెప్పాడు: రాముడు సాధారణ బాలుడు కాదు, ఆయన దివ్యశక్తులతో జన్మించినవాడు, ఆయన ధర్మం కోసం పుట్టాడు అని అన్నాడు. అప్పుడు దశరథుడు విశ్వామిత్ర మహర్షి మాటలను అంగీకరించాడు. రాముడు లక్ష్మణుడు గౌరవంతో గురువు విశ్వామిత్రుడిని అనుసరించి అడవిలోనికి వెళ్ళారు. అలా వెళ్తుండగా భయంకరమైన రాక్షసి తాటకి కనపడింది. ఆమె పెద్ద శబ్దాలు చేస్తూ యాగాన్ని చెడగొట్టాలని ప్రయత్నించింది. విశ్వామిత్రుడు రాముని వైపు చూశాడు. రాముడు ధైర్యంగా విల్లుపట్టి తాటకిపై బాణం సంధించాడు. ఒక్క క్షణంలో రాక్షసి అయిన తాటకి సంహారమైంది. ఆకాశం నుండి దేవతలు స్తోత్రాలు పాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నాదం మార్మోగింది. విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు. రామ, నువ్వు ధర్మాన్ని రక్షించావు, నీ ధైర్యం మరియు వినయం నిన్ను మహానుభావుడిగా నిలబడతాయి అని అన్నాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది: ధర్మం కోసం చేసిన పని ఎప్పుడూ దివ్య ఫలితాన్ని ఇస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించడం. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.